అందరికీ నమస్కారం. ఈరోజు మనం కొత్తగా కువైట్‌కి వచ్చిన ఒక మనిషిని ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ఆ మనిషి ఎట్టొచ్చినాడు? ఈడికి వచ్చినాక ఏమైనా ఇబ్బందులు పడుతున్నాడా? ఏం కథ బాగుండాదా? లేదా? అన్నీ ఆ మనిషిని అడిగి తెలుసుకుందాం. నమస్తేనా? నమస్తే బ్రో. ఏం పేరు మీ పేరు? నా పేరు మురళీ బ్రో. మురళి. ఏ ఊరు మీది? మాది అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం. రాయంపేట మండలం. ఊరి పేరు? పోలి పోలి. పోలి. సరే, మీరు కువైట్‌కి వచ్చి ఎన్ని రోజులు అవుతుందన్నా? నేను వచ్చి ఇప్పటికి దగ్గరలో 2 మంత్స్ జరిగితే 1 ఇయర్ అయిపోతుంది. మీరు మీకు వీసా తీసింది ఎవరు? ఎవరి ద్వారా వచ్చినారు? నాకు వీసా తీసింది నా ఫ్రెండ్. మీ ఫ్రెండ్? నాకు ఇంటి దగ్గర ఏం చెప్పారు, అన్ని కంపెనీయే చేయిస్తాను. వెళ్ళి వచ్చిన తర్వాత మెడికల్ కంపెనీయే, బతాకా కంపెనీయే, అకామ్ కంపెనీయే, అన్ని వాళ్ళే A to Z అన్ని చేయిస్తారు. వెహికల్ తీయిస్తారు. నువ్వు డ్యూటీ చేయడమే వచ్చి ఆ. అది నాకు చెప్పిన ప్రాసెస్. ఓకే. సో నేను వచ్చాక అది ఏం జరగలేదు ఇక్కడ. ఏమైంది? ఏమైందంటే బ్రో, చెప్పండి, మా ఆడియన్స్ కి చెప్పండి, తెలుసుకోవాలి అందరూ కూడా. ఇప్పుడు నేను తీసిన వాడిని, నా ఫ్రెండ్ నేను అడిగితే ఆడేమంటాడు, ఆ. నువ్వు వచ్చినప్పుడు అవే రూల్స్ ఉన్నాయి, ఇప్పుడు రూల్స్ చేంజ్ అయ్యాయి అంటాడు. ఆ. ఇంకా మనం వాడిని ఏమని అడుగుతాము? ఓన్లే. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పేదానికి సంబంధం సంబంధం లేదు. సంబంధం అంటే లేదు. మీరు ఇంటికాడ వీసా తీసుకోక ముందు విన్న మాటలు వేరు, ఇక్కడికి వీడికి వచ్చిన తర్వాత వేరు. చెప్పే మాటలు వేరు. వేరు. ఓకే. ఏమైంది, బతాకా నువ్వే చేసుకోవాలా, మేము చేపియాలంటే ఇంత అమౌంట్ ఎక్కువ అవుతుంది అని చెప్పి. ఓకే. మనం చేపించుకోవాలంటే వాళ్ళు చెప్పిన దానికి మనం చెప్పిన దానికి ఒక అంటే మీరు బయట కనుక్కునే దానికి కంపెనీ వాళ్ళు చెప్పేదానికి తేడా 80 ఉంది. దినాలు డిఫరెంట్ వస్తుంది. 80 70 దినాలు. అబ్బా. 80 దినాలు అంటే మన ఇండియా డబ్బులు చూడు, మోస్ట్లీ 25,000, 25,000 అవుతుంది. అవును. మనం ఊరికే వచ్చింది కాదు కదా. అవునవును. ఒకటి ఏంటంటే బ్రదరు, అక్కడ ఈ జరిగిన ప్రాసెస్ లో ఏ ప్రాసెస్? ఈ వీసా జరిగిన ప్రాసెస్ లో ఓకే. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ కంపెనీని కూడా తప్పట్టిన అవసరం లేదు. ఎందుకంటే సిచ్యువేషన్, నాకు ఫస్ట్ వీసా పంపించినప్పుడు ఒక రేట్ ఉంది. ఓకే. తర్వాత నాకు టైం పట్టింది. మళ్ళా రెన్యువల్ చేసినారు అని చెప్పినారు వీసా. ఇవన్నీ ప్రాసెస్ అయ్యేదని టైం పట్టింది. ఓకే. సో ఈ ప్రాసెస్ అయ్యి నేను వచ్చే టైంకి ఏమైందంటే, ఇక్కడ కువైట్ లో రూల్స్ చేంజ్ అయినాయి. ఆ అమౌంట్ కూడా అప్పుడు నాకు పంపించిన టైంలో ఉన్న ఏ అమౌంట్? దేనికి అమౌంట్? వీసాకి వీసాకి. నాకు వీసా పంపించిన టైంలో ఉన్నప్పుడు అమౌంట్ వేరు. ఓకే. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ రూల్స్ చేంజ్ అయిపోయి ఆ అమౌంట్ అప్పుడు, అంటే అప్పుడు వచ్చే వాళ్ళకి అమౌంట్ పెరిగి ఉండాలి. ఓకే. నాకు అంటే నాకున్న దానికంటే వీసా తీసుకున్నప్పుడు కంటే తర్వాత తర్వాత వచ్చిన నీకు రెన్యువల్ చేసిన తర్వాత వచ్చిన వాళ్ళకి పెరిగింది అమౌంట్ ఓకే. పెరిగింది. ఆ. వాళ్ళకు నాకు కొంచెం డిఫరెంట్, నాకంటే కొంచెం ఎక్కువ ఓకే. ఓకే. పెట్టి తీసుకున్నారు. ఓకే. సో అలా జరిగింది ప్రాసెస్. ఆ. దానివల్ల ఏంటంటే కంపెనీ ఇంకా నీకు తక్కువే తీసుకున్నాం కదా, బతాకా నువ్వన్నా చేయించుకో, లేదు మేము చేపియాలంటే వాళ్ళలాగా అమౌంట్ అవుతుంది అని అలా చెప్పారు. ఓకే. సో దానివల్ల అమౌంట్ మనకి పెట్టలేక, సరే బయట తగ్గుతుంది కదా కొద్దిగా, దానికి అమౌంట్ తగ్గుతుంది కదా అని నేను అట్లా ఆలోచించి బయట అప్లై చేసుకో. సో బయట అప్లై చేస్తే ఆన్లైన్ ఏంటంటే ఆడ 2 వారాలకి ఇస్తా అని 2 నెలలు 2 నెలలు అయింది. అట్లా ప్రెజర్ పడ్డారు. ఓకే. అది జరిగింది. ఇక్కడ పర్వానియాలో ఒక దగ్గర వేశాను. ఆ. వేరే అతను చెప్పిందంటే ఫస్ట్ చాలా చోట్ల ట్రై చేసా ఓకే. బతాకా కోసం. ఈ ఊరు వేయడం లేదు, కనుక్కుంటాం చెప్తాం అన్నారు కానీ ఆ. ఎవరు రెస్పాన్స్ రెస్పాన్స్ లేదు. లేదు. ఓకే. ఏరే అయినా, నాకు మా ఊరు ఆయన తెలిసిన ఆయన ఉంటే ఆయన అడిగితే ఆయన చెప్పాడు, ఓకే. పలానా చోటు ఉంది, చేస్తాను. ఓకే. సరే వెళ్ళి అతని దగ్గర ఆ బతాకా కూడా నాకు ఇప్పుడు ఏంటంటే అన్ని కంపెనీలు ఉన్నది కాబట్టి ఈ డబ్బులు మళ్ళీ స్ట్రగుల్ అయ్యా ఆ. మనీ కోసం. అవునులే, మీరు ముందే కంపెనీకి డబ్బులు కట్టేసినారు. ఫస్ట్ ఏమన్నారు, కంపెనీ వెళ్ళక ముందు ఆఫ్, వచ్చాక ఆఫ్ అన్నారు. ఓకే, వచ్చాక ఆఫ్, వెళ్ళాక ఆఫ్, అది ఓకే. కానీ ఇది ఎక్స్ట్రా కదా మనకు, ఇది ఎక్స్ట్రా కదా. బతాకా అనేది ఎక్స్ట్రా. దీన్ని వచ్చి ఇంకా మళ్ళీ అప్పు చేసి మళ్ళీ కట్టేసా. ఆ. కట్టేస్తే తన ఏం చేస్తాడు, అతను కూడా ఎవరు? మనం అదే ఒక స్టూడియోలో కట్టాను. ఓకే. ఓకే. బతాకా కోసం. ఆ. అతను ఏం చేశాడు, ఒక 1 వీక్ 2 వీక్స్ టైము, 2 వీక్స్ కి అయిపోతుంది, వచ్చి తీసుకోండి అన్నారు. వచ్చి తీసుకున్నాను. ఆ. ఆ తర్వాత ఏమైంది? ఆ 2 వీక్స్ కాస్త 2 మంత్స్ అయింది. 2 మంత్స్ అయింది. 2 మంత్స్ దాకా రాలా. 2 మంత్స్ డైలీ కాల్ చేయడము. 2 వీక్స్ తర్వాత 2 డేస్ ఒకసారి కాల్ చేస్తా ఉన్నా, ఎప్పుడు అవుతుంది ఎప్పుడు వేసాను, మీది క్యాన్సిల్ అయింది అన్న. ఓకే, ఫస్ట్ టైం క్యాన్సిల్ అయింది, ఓకే కామన్. సెకండ్ టైం క్యాన్సిల్ అయింది. ఓకే. ఆ టైం కూడా క్యాన్సిల్ అయినా. అన్నిసార్లు క్యాన్సిల్ చేసేటప్పుడు వాళ్ళు బతాకా చేయడం ఏంటి అసలు ఏం అర్థం కాలేదు. 2 డేస్ ఒకసారి కాల్ చేసుకుంటా అడుక్కుంటా ఉన్నా. ఇది ఇట్లే సరిపోయింది నా టైం అంతా. వీళ్ళేమో కంపెనీ వాళ్ళు ఒక పక్క నుంచి ప్రెజర్, నువ్వు చేసుకుంటావా లేదా. ఏంటంటే బ్రో,
బతాకా చెప్పా కదా, ఆ బతాకా 2 months ఇచ్చారు. 2 months వచ్చింది. 2 months వచ్చింది. ఓకే. 2 months కు బతాకా వచ్చింది. ఆ బతాకా వచ్చిన తర్వాత నేను ఇంకా లైసెన్స్ అప్లై చేసుకోవాలి. నాకు నెక్స్ట్ వచ్చి లైసెన్స్. ఓకే. లైసెన్స్ కి వెళ్ళా. అక్కడ ప్రాబ్లం ఫేస్ చేశా. ఏం ప్రాబ్లం? టెన్షన్ వచ్చేసింది. ఫస్ట్ టైం లైసెన్స్ డ్రైవింగ్ కి వెళ్ళినప్పుడు, డ్రైవింగ్ టెస్ట్ కి వెళ్ళినప్పుడు ఇంటికాడ బండి తోలుతారా మీరు? బండి తోలాను, నేర్చుకొని వచ్చాను. ఓకే. కానీ ఇక్కడ రివర్స్ కదా, ఆపోజిట్ మన ఇండియా. అవునులే. టెన్షన్ వచ్చింది ఎందుకో. టెన్షన్ వచ్చేసి ఫస్ట్ బండి ఎక్కితేనే నాతో పాటు చేపించేదానికి వచ్చిన అతను కూడా భయపడ్డాడు. ఎవరు వచ్చినారు? అదే మా కంపెనీ అతను. మీ కంపెనీ చేస్తాడా చేయలేడా అని భయపడ్డాడు తను కూడా. ఓకే. సరే తర్వాత నేను చెప్పాను, అన్నా నేను చేస్తానన్నా చెప్పి కాన్ఫిడెన్స్, సరే నువ్వు చేసేట్టుగా ఉంటే, కాన్ఫిడెన్స్ ఉంటే ఎందుకు పెట్టేసేట్టుగా వచ్చి పెట్టేసి ఫోన్ చేయండి. ఓకే. నేనే మాట్లాడి వెళ్ళి పెట్టేసి వచ్చేసా. ఓకే. అయిపోయింది. లైసెన్స్ అంటే అది కంపెనీ చూసేసుకుంది. లైసెన్స్ చేపించేశాడు. లైసెన్స్ చేతికి వచ్చింది. ఓకే. తర్వాత ఇంకా నాకు ఐడి కావాలి. లైసెన్స్ వచ్చింది. ఐడి ఎన్ని రోజులకు వచ్చింది? అది ఐడి ఒక 12 days పట్టింది. ఐడి అంటే తలబాత ఐడి. నేను పని చేస్తున్నాను కదా, ఆ ఐడి ఎన్ని రోజులు పట్టింది? 10 to 12 days పట్టింది. 10 to 12 days తొందరగా వచ్చింది. ఓకే. ఐడి వచ్చింది. తర్వాత ఏమైందంటే వెహికల్ కావాలి. వెహికల్ ఏంటంటే వెహికల్ చూసుకోమన్నారు. వెహికల్ చూసుకోమంటే నేను వెహికల్ చూసుకున్నాను. ఆ వెహికల్ చూసుకునే దానికి కొంచెం టైం పట్టింది. ఓకే. సరే కుదరదు దానికి. సరే మొత్తానికి వెహికల్ తీసుకున్నా. వెహికల్ చూసుకుని డ్యూటీ జాయిన్ అయ్యా. డబ్బులు ఎవరు కట్టారు? వెహికల్ కంపెనీ కట్టేసి. ఓకే. కంపెనీ కట్టింది. మన మంత్లీ మన సాలరీలో కట్ చేసుకుంటారు ఇన్స్టాల్మెంట్ లాగా. ఇన్స్టాల్మెంట్. ఓకే. తర్వాత బండి మనకే ఓన్ అయిపోతుంది. ఎన్ని సంవత్సరాలకి? నాకు 2.5 year కి. ఓకే. తర్వాత అది మనం పెట్టుకునే దాన్ని బట్టి ఈఎంఐ ఓకే. పెట్టుకుంటాం, దాన్ని బట్టి ఓకే. తర్వాత జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత ఫేస్ చేసేది ఏంటంటే ఈ తలాబత్తులో చాలా ప్రాబ్లం. ఏం ప్రాబ్లం? స్ట్రెంత్ ఎంప్లాయీస్ ఎక్కువ అయిపోయినారు. ఈ తలాబత్ కంపెనీ ఆర్డర్స్ తగ్గిపోయినాయి ఎక్కువ అవడం వల్ల. ఎవరు ఎక్కువ అవడం వల్ల? ఎంప్లాయీస్, రైడర్స్ ఎక్కువ అవడం వల్ల ఆర్డర్ తగ్గిపోయినాయి. ఓకే. అప్పుడున్నంత నేను ఇంతకు ముందు వీడియోలో కూడా షార్ట్స్ లో చాలా సార్లు చెప్పినా అదే ప్రాబ్లం ఏంది కూడా. ఈయన కూడా వచ్చి చాలా ఎన్ని నెలలు 10 నెలలు అవుతుంది అంతే వచ్చి. చాలా ప్రాబ్లం గా ఉంది. ఆర్డర్స్ ఇప్పటికీ ప్రాబ్లం ఫేస్ చేస్తాం. ఆర్డర్స్ సరిగా పట్టడం లేదు. తలాబాత్ వచ్చే వాళ్ళు అయితే నిజంగా ఆపేసుకునేది మంచిది. ఆడ చూసి చెప్పు అదే మాట. ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చే వాళ్ళు తలాబాత్ కి ఆపేసుకోవడం మంచిది. ఎందుకంటే అప్పట్లాగా లేదు, ఎక్కువ అయిపోయినారు. ఇప్పుడు సరిగా పడడం లేదు. ఆర్డర్లు రావడం లేదు. అది పరిస్థితి. ఎంత సంపాదిస్తున్నావు తలబాత్ లో నెలకి? నెలకంటే నేనైతే మామూలుగా అయితే టార్గెట్ 450. నాకైతే 350 అట్లా వరకు రీచ్ అవుతున్నా. రీచ్ అవుతున్నాం. అంతకు మించి రీచ్ అవ్వలేకుండా సరిగ్గా రావడం లేదు. ఈ కొత్త ఐడీలు అందులో ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడున్న తలాబాత్ ఓల్డ్ ఐడీస్ ఎక్కువ కొంచెం బాగా, అంటే పాత వాళ్ళకి బాగా పడుతున్నాయి. కొత్త వాళ్ళకి సరిగ్గా పడడం లేదు. పాత డ్రైవర్లకు మాత్రం బాగా పడుతున్నాయి ఆర్డర్లు, కొత్త వాళ్ళకి బాగా పడడం లేదు. ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చి పాత వాళ్ళకే ఇస్తున్నాడు తలబాతోడు, అంతే కదా? అంతే. అది ఇప్పుడు స్టిల్ ఇప్పుడు వరకు ఇప్పుడు జరిగిన జర్నీ అది. ఓకే. ఎంత వస్తుంది నెలకి? అన్ని పోను, బండికి మీ పెట్రోల్ కి అన్ని పోను ఎంత వస్తుంది అంటే బండికి 130 కట్టు. ఓకే. 130 ఇంకా పెట్రోల్ ఒక 60. అన్ని పోంగా 180 వస్తుంది. 180 దినార్లు మిగులుతాను అంతే. 100 దినార్లు కానీ 80 దినార్లు కానీ అన్ని పోనీ వెనక్కి మిగులుతాను అండి తలబాత్ లో. నువ్వు ఇంటికాడ ఎంత సంపాదిస్తున్నావు? 20,000. 80 దినార్లు అంటే ఎంత? 25,000. 20,000 నుంచి 25,000 లోపల వస్తుంది. ఇంటికాడ అదే పరిస్థితి, ఈడ అదే పరిస్థితి. ఒక్కొక్క నెల అది కూడా తక్కువే, అంతకన్నా తక్కువ. ఒక్కొక్క నెల వచ్చి దానికంటే తక్కువ వస్తుందంట. అది ఎవరన్నా కొత్తగా కోవిడ్కి వచ్చే వాళ్ళు ఉంటే, అది కూడా డెలివరీ ఫీల్డ్ కి ముందు కూడా చెప్పినా ఇప్పుడు చెప్తున్నా, ఆలోచించుకొని రండి. 100 సార్లు, ఒకటికి 100 సార్లు ఆలోచించుకొని రండి. అంతేనా? అంతే. కరెక్ట్ అని తప్పేమన్నా చెప్పినా? లేదు, కరెక్ట్, రైట్. అది అసలు ఆలోచించుకొని, అసలు దీనికైతే తలబతికైతే కంపల్సరీ ఆలోచించుకొని రండి. అది మన సోదరుడు మురళి ఏదో చెప్తాడంట మన సబ్స్క్రైబర్స్ కి, ఒకసారి వినండి. హాయ్ ఫ్రెండ్స్, మన రెడ్డి గారి వాక్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్స్ అన్న, సపోర్ట్ చేసిన దానికి. థ్యాంక్ యూ. నీ టైం కూడా నాకు ఇచ్చి ఇంటర్వ్యూ ఇచ్చిన దానికి చాలా థ్యాంక్స్. వెల్కమ్. థ్యాంక్స్. అందరికీ ఒక మాట, ప్రతి ఒక్కరు ఈ వీడియో నచ్చితే, ఇట్లాంటి వీడియోలు కానీ ఇంటర్వ్యూలు కానీ చాలా వస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కరు మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. జై హింద్.